నమస్తే. వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వర్సెస్ ఢిల్లీ. ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కేటీఆర్ హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ కేటీఆర్ ఇవాళ ప్రెస్ మీట్. ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న అంశం ఏంటంటే అమృత్ టెండర్లు. అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని చెప్పి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కేటీఆర్ గారు నిన్న కలిశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. సో అర్హత లేని కంపెనీకి టెండర్లు ఇచ్చారు అనేది ఆయన వర్షన్. సో దానికి ఏం చెప్తారు మీరు? జరుగుతుంది వాస్తవం. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అదేమి అలవాట్లో పొరపాటు వాళ్ళ అలవాటు అది. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఇలాగ అందిమాగదుల్ని వాళ్ళ ఆశ్రిత పక్షపాతము, అవినీతి అనేది వాళ్ళ డిఎన్ఏ. ఆశ్రిత పక్షపాతము, అవినీతి అనేది వాళ్ళ డిఎన్ఏ అది. సో ఈ 5 ఏళ్లలో ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎంత వెనకేసుకోవాలి, అధిష్టానానికి ఎంత పంపించాలి, అదే వాళ్ళ అసలు వాళ్ళ ఎయిమ్ అండ్ డైరెక్షన్ తప్పితే ప్రజలు ఏ ఉండవు. అది తెలిసిన ప్రాబ్లం. ప్రజలు ఎక్కడో ఒక చోట మార్పు అనే దాని మీద కాస్త భ్రమలో పడి వేశారు తప్పితే ఇది నోన్ ఫ్యాక్ట్. కాంగ్రెస్ కొత్తగా ఆలోచన కాంగ్రెస్ అవినీతి చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఆశ్రిత పక్షపాతం అవినీతి లేదనుకో కాంగ్రెస్లో, అమ్మో ఏంటి ఇలా అయిపోయిందని ఆలోచించాలి తప్పితే అది రొటీన్. వాళ్ళ చేయకపోతే ఎట్లా? కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అది. అంటే ఆయన ఈ ఫార్ములా రేస్ కేసులో తప్పించుకునేందుకే ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వ పెద్దల సహాయం కోరారు అన్నట్టు చర్చ. ఢిల్లీ ఏం చేస్తారు? ఇది ఫార్ములా కేసారు కోర్టులో ఢిల్లీ ఏం చేస్తారు? ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన? కోర్టుకి వెళ్ళి కోర్టులో చూడాలి. అది వెయ్యండి, కేసు వేయండి. ఇప్పుడు దాంట్లో ఏంటి, అది ప్రెస్టీజియస్ మ్యాటర్. రాష్ట్రంలో ఈ కార్ రేస్ జరగడం అనేది ఒక ప్రెస్టేజ్, సిటీకి ఒక ప్రెస్టేజ్. అది హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఆ టైంలో వాళ్ళ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ హెస్ బికమ్ ఒక రోల్ మోడల్ సిటీగా డెవలప్ అయింది. రజనీకాంత్ అంటాడు వచ్చి అసలు నేను ప్యారిస్లో ఉన్నానా, మరి హైదరాబాద్లో ఉన్నానా, 20 ఏళ్ళ తర్వాత వస్తే ఎంతో ముందు 10 ఏళ్ళ తర్వాత వస్తే అని చెప్పాడు. సో అంత ఇమేజ్ పెరిగింది, బ్రాండ్ ఇమేజ్ తయారైంది. సో ఆ బ్రాండ్ ఇమేజ్కు వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా ఈ రేస్ పెట్టడం అనేది. ఇప్పుడు ఆ రేసు మొదలైన దేశం ఎవరికి తెలియదు అసలు. ఈ రేస్ అయినాక ఆ దేశం గురించి 10 మంది మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ మ్యాటర్ పెట్టారు. వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళకేదో స్పాన్సర్సు టయానికి అందుబాటు రాలేదు, వాళ్ళకి స్పాన్సర్స్ రాలేదు. రానప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తే స్పాన్సర్స్ అయ్యాక వీళ్ళు ఇప్పుడు అవి వచ్చేదాకా అయితే అరేంజ్మెంట్ డిలే అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో ప్రాసెస్ అంతా రెడీ అయింది కనుక యూ హెల్ప్ అస్ ఫైనాన్షియల్లీ, యూ గివ్ అస్ ఎయిడ్, ఒక ఎయిడ్ ఇవ్వండి, ఆఫ్టర్ దట్ విల్ రిటర్న్ ఇట్ అనే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేశారు అంతే. దాంట్లో అవినీతి ఏముంది? అవినీతి ఆస్కారం ఎక్కడుంది? ఒక గవర్నమెంట్ ఓ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కనుక స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ కూడా ఫ్రీగా కాదు, ఇట్ ఈస్ రీఇంబర్స్మెంట్ కింద టు రన్ ది షో. బిగినింగ్ వాళ్ళకి స్పాన్సర్స్ వస్తారు, తర్వాత వస్తారు, ఈ డబ్బులు చేయాలని చేశారు. ఇట్స్ ఓన్లీ ప్రెస్టేజ్ ఆఫ్ ది స్టేట్ కోసం చేసిన పని. ఇది ఇట్లేమి వాళ్ళ దాంట్లో అవినీతి లేదు. అవినీతి ఉందని మీరు అనుమానిస్తే ఇచ్చారు డబ్బు, దాంట్లో వాళ్ళకి ఏదో వస్తుందంటే ఎస్, ఫైల్ కేస్, వాట్ ఈస్ దేర్, వీఆర్ రెడీ. అయ్యో అదేం కాదని మాటలు, ఎస్ యూ ప్రొసీడ్ యాజ్ యూ లైక్ అని అంటున్నాం కదా. ఊరినే పిచ్చివాగుళ్ళు ఎందుకు ఏదో మాటలు మాట్లాడటం కన్నా లెట్ దెమ్ ఫైల్ అ కేస్, లెట్ దెమ్ డూ ఇట్. ఎప్పుడెప్పుడా కేటీఆర్ హైదరాబాద్ రావాలి, వస్తే ఖతం అరెస్ట్ చేసేస్తాం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎదురు చూస్తారు. ఈ వాగుడు వాగుతూనే ఉన్నారు. పొంగులేటి మన దీపావళికి ముందు బాంబులు వెళ్తాయి, ఏమైనా చూస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ పనులన్నీ. అంటే గురు శిష్యులు ఇద్దరు తయారయ్యారు. అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ ఈ డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళకి ప్రజా పరిపాలన కన్నా ఇలా డైవర్షన్ పాలిటిక్స్, జనాలని ఒక బ్రెయిన్లోకి తీసుకెళ్ళటం, జనాలను ఒక మైకంలోకి తీసుకెళ్ళటం, ఈ డ్రామాలు క్రియేట్ చేయటం, ఇది వీళ్ళ అలవాటు. ఆ అలవాట్లో బాగా తప్పితే ఇదేంటి ఏంటి అరెస్ట్ చేసేది? ఊని మాట మీద అరెస్ట్ చేస్తాం, కుక్క సాగు వస్తారు, బుల్డోజర్లో తొక్కేస్తాం. ఏం భాష? ఒక సీఎం మాట్లాడే భాష వింటున్నాము మనం తెలంగాణలో. ఒక సీఎం ఒక బజారు భాష వింటున్నాం, ఒక రౌడీ భాష, వీధి రౌడీ భాష వింటున్నాం. బాగా ఒక సీఎం స్థాయిలో మాట్లాడాలి. ఏదైనా చెడైనా మంచైనా విమర్శ అయినా ఏదైనా మాట్లాడాలి. మాట్లాడడం వెళ్తే మైక్ పుచ్చుకుంటే చాలు. బజారు భాష తప్పితే
కుక్కసావేటి వాడు కేసీఆర్ని వాడు వీడు అంటాడు. నీ వయసు ఏంటి, ఆయన వయసు కనీసం ఇంగితం కనీసం మినిమం రెస్పెక్ట్స్, మినిమం భాష కూడా లేకుండా వాడు వా వాడు అక్కడ పడుకొని నీ అవసరం నీ నీ అవసరం కావాలి ప్రజలు అంటున్నారా? నీ అవసరం అనవసరంగా వచ్చావు నువ్వు అనవసరంగా ఎన్నుకున్నావు అని ప్రజలు అంటావంటే ఆయన అవసరం లేదు ప్రజలకి. నువ్వెవడు చెప్పడానికి? ఆయన తెలంగాణలో ప్రతి ఇది ఆయన పేరు చెప్పుద్ది. తెలంగాణ ఇవాళ ఏర్పడింది, తెలంగాణ నిలబడింది అంటే అది కేసీఆర్ పోరాటం. నువ్వేం చేసావు? అసలు తెలంగాణకి నీకేం సంబంధం? నువ్వు తెలంగాణ పోరాటంలో నువ్వేం భాగస్వామి? నువ్వు ఎప్పుడున్నావు అసలు తెలంగాణ విషయంలో? చంద్రబాబు పక్కన చేరావు, 2 కళ్ళ సిద్ధాంతం పక్కన ఉన్నావు నువ్వు. నీకు తెలంగాణకు అసలు ఏముంది? ఏదో తంతే గాలిలో బుట్టలో పడ్డట్టు ఎక్కడో కలిసి వచ్చింది. మిగతా కాంగ్రెస్ నాయకులు అసమర్థులు కనుక వాళ్ళ చేతకంతనం నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వేదో నీ అవసరం నేనేమో ప్రజలు ఇప్పుడు అనుకుంటా అనవసరంగా సింహాన్ని కూర్చోబెట్టి చిట్టీలు కొని సీఎం చేసామే అని ప్రజలు నువ్వు అనవసరం అనుకుంటున్నారు. ఆయన అవసరం లేదని ప్రజలు అనుకోవట్లా. ఊరే గాలి సోళ్ళు వాగుళ్ళు ఎందుకు? ఒక సీఎం లాగా ఒక స్థాయిలో మాట్లాడాలి. ఒక విమర్శ చేసినా, ఒక ప్రసంగం చేసినా, ఎక్కడికి వెళ్ళినా పిల్లల దగ్గరికి వెళ్ళినా అలాంటి భాషే. అసెంబ్లీలోనూ ప్యాంట్లు ఒకటో తీస్తాం, అది తీస్తామే. ఎక్కడో ప్రవాసాంధ్రులు ఫారిన్కి వెళ్ళి ప్రవాసం అక్కడ 1000 అడుగులు గోదు. ఏం భాష ఇది అసలు? అసహించుకున్నారు ప్రజలు. ఏమి కర్మరా మనకి ఈ కర్మ? మీ సీఎం ఎవరు అని అంటే చెప్పుకోవటానికి కూడా సిగ్గవుతుంది, తల వంచుకోవాల్సి వస్తుంది అని అసహించుకుంటున్నారు. అది తెలియట్లే వాళ్ళకి.